పెట్టుకోండి. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉండటం కాదు, లింక్ పైన క్లిక్ చేస్తే మనకి ప్లే స్టోర్లోకి తీసుకెళ్తుందండి. డైరెక్ట్గా ప్లే స్టోర్లోకి తీసుకెళ్తుంది. ప్లే స్టోర్లోకి తీసుకెళ్ళిన తర్వాత మనకి లింక్ పైన క్లిక్ చేసిన వెంటనే ప్లే స్టోర్లో ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాల్ క్లిక్ చేయాలి. తెలిసిందే కదా, యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ పైన క్లిక్ చేయాలి. ఓపెన్ ఎప్పుడైతే ఓపెన్ పైన క్లిక్ చేస్తారో మీకు నెక్స్ట్ సైన్ అప్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఎందుకు చెప్పాను, స్టార్టింగ్లో వాళ్ళు ముందుగానే యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఉంటే ఎందుకు అన్ఇన్స్టాల్ చేయమన్నాను అంటే, డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకుంటే ఇక్కడ రిఫర్ కోడ్ అనేది ఆటోమేటిక్గా రాదు, ఎంట్రీ అవ్వదు అనమాట. అలా కాకుండా రెఫరల్ లింక్ ద్వారా ఇన్స్టాల్ చేసుకుంటే, ఇన్స్టాల్ అయిన తర్వాత ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ అయిన తర్వాత డైరెక్ట్గా రెఫరల్ కోడ్ అనేది ఓపెన్ అయిపోతుంది. అందుకోసం చెప్పాను, క్లియర్గా గమనించుకోగలరు. నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ ఫుల్ నేమ్, ఫస్ట్ బాక్స్ ఎంటర్ ఫుల్ నేమ్ అండి. మీ యొక్క పూర్తి పేరు ఎంటర్ చేయండి. నిక్ నేములు, పెట్ నేములు ఇలాంటివి పెట్టొద్దు. ఓన్లీ ఫుల్ నేమ్ యాజ్ పర్ గవర్నమెంట్ ఐడి కార్డు ప్రకారం ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అండి, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి సెకండ్ కాలంలో. అది కూడా కొంతమంది ఏంటంటే రకరకాలుగా వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి నెంబర్లు ఇస్తారు, పని చేయని నెంబర్లు. అలా ఇవ్వద్దండి దయచేసి. ఎందుకంటే మనది సెక్యూర్డ్ యాప్. లాగిన్ అవ్వాలి అంటే మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అనమాట. మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తున్నారో రిజిస్ట్రేషన్ కోసం, ఆ మొబైల్ నెంబర్ వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. దానికి ఆధార్ నెంబర్ లింక్ అయి ఉండాలా, ఆధార్కి లింక్ అయి ఉన్నటువంటి మొబైలా, ఇలాంటివి అవసరం లేదండి. పని చేసే మొబైల్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ థర్డ్ కాలంలో ఈమెయిల్ అడ్రస్, వర్కింగ్ మెయిల్ ఐడి ఇవ్వండి. ఆ మెయిల్కి మీ యొక్క మెయిల్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వచ్చేటటువంటి యూనిక్ కోడ్ కావచ్చు, మీ యొక్క డీటెయిల్స్ కావచ్చు, ఆ మెయిల్కి వస్తూ ఉంటాయి. కాబట్టి వర్కింగ్ మెయిల్ ఐడి ఇవ్వండి. తర్వాత 6 డిజిట్ పాస్వర్డ్, మినిమం 6 డిజిట్ తగ్గకుండా ఉండాలి. ఎక్కువైనా పెట్టుకోండి, అది స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి. నేమ్లో ఫస్ట్ క్యాపిటల్ వర్డ్, క్యాపిటల్ లెటర్ ఇవ్వండి. ఆ తర్వాత స్మాల్ లెటర్స్, ఆ తర్వాత ఒక స్పెషల్ క్యారెక్టర్, ఆ తర్వాత నెంబరింగ్. అంటే స్ట్రాంగ్గా ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి. ఆల్రెడీ ఇక్కడ రిఫర్ కోడ్ ఉంటుంది. తరువాత యాక్సెప్ట్ అండ్ టర్మ్స్ కండిషన్ ఉంది కదా సర్కిల్, దానిపైన క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది అది. తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఎప్పుడైతే కంటిన్యూ క్లిక్ చేస్తారో మీకు యూనిపే నెంబర్ తోటి ఒక పాపప్ వస్తుంది అనమాట. ఈ రకంగా ఒక పాపప్ వస్తుంది, కంగ్రాచులేషన్స్, వెల్కమ్ టు యూనిపే, ఇలాగా. ఆ పాపప్ ఎప్పుడైతే వస్తుందో అందులో మీకు యూజర్ నేమ్ ఉంటుంది, అంటే యూజర్ ఐడి ఉంటుంది, మీరు సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఉంటుంది. దట్ ఈస్ ద సైన్ అప్ ప్రాసెస్. ఎప్పుడైతే సైన్ అప్ అయ్యారో వెంటనే యాప్లో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీ యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట లాగిన్ అయిన తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ అప్ చేసాం, రిజిస్ట్రేషన్ పూర్తి చేసాం, లాగిన్ అయ్యాం. ఇప్పుడు ఏం చేయాలి? మనం కంపెనీలో డిస్ట్రిబ్యూటర్గా మారాలి. యాజ్ పర్ డిస్ట్రిబ్యూటర్ కంపెనీ రూల్ ప్రకారం ఏంటి, డిస్ట్రిబ్యూటర్గా మారాలంటే చూడండి, ఇక్కడ క్రైటీరియా ఉంది. 500 SV మినిమం. మన ఓన్గా 500 SV ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలి. ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తే మనం డిస్ట్రిబ్యూటర్గా మారిపోతాం. డిస్ట్రిబ్యూటర్గా మారటం కోసం ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలి. హెల్తీ ప్రోడక్ట్, ఆయుర్వేదిక్ ప్రోడక్ట్, న్యూట్రౌషధి ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ అనేది పర్చేజ్ చేయాలి. ఆ ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ ప్రోడక్ట్కి కావాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అనేది యాడ్ ఫండ్ చేసుకోవాలి. సరే, యాడ్ ఫండ్ చేసుకోవాలంటే మాకు ప్రోడక్ట్ పర్చేజ్కి దేని కాస్ట్ ఎంత ఉందో తెలియాలి కదా సార్. మేము సపోజ్ 500 SV కన్నా ఎక్కువ తీసుకోవాలంటే ప్రొడక్ట్స్ ఎక్కడ చూడాలి, దాని యొక్క క్యాటలాగ్ ఏంటి,
ప్రోడక్ట్ ప్రైస్ ఎంత ఉంటుంది, దానికి ఎస్వి ఎంత వస్తుంది, ఇవి మొత్తం ఎక్కడి నుంచి చూడాలి సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఫస్ట్ చూడండి, యూనిపే. ఇక్కడ యూనిపే అని ఉంది కదా సెంటర్లో, ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నాను. యూనిపే పైన క్లిక్ చేసుకోండి. యూనిపే పైన ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఇక్కడ నేను డిస్ట్రిబ్యూటర్గా మారాను కాబట్టి రీపర్చేజ్కి సంబంధించి 200 SV ఐటమ్స్ కూడా కనపడుతున్నాయి సార్, మీరు కంగారు పడద్దు. ఈ ఐటమ్స్ కొన్ని పేస్ట్ కావచ్చు. వ్యూ ఆల్ పైన క్లిక్ చేస్తే అన్ని రకాల ప్రోడక్ట్లో ఈ 200 SVకి సంబంధించి సింగిల్ బాటిల్స్ ఉన్నాయి కదా, ఇవి డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత మాత్రమే కనపడతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనపడేది కాంబో ప్యాక్లు ఉన్నాయి కదా, 500 SV మినిమం కాబట్టి ఇవి కనపడతాయి. చూడండి, సూపర్ బెర్రీ 1999, ఇక డిటాక్స్ టీ హ్యాపీ ఉమెన్ 1000 రూపీస్, డబుల్ డిటాక్స్ 1000 రూపీస్, డిటాక్స్ టీ అండ్ న్యూట్రిషూట్ 1000 రూపీస్, డిటాక్స్ టీ అండ్ పవర్ థార్స్ 1000 రూపీస్. ఆల్కలైన్ జగ్ అండి, చాలా పవర్ఫుల్ అండి ఇది. ఆల్కలైన్ జగ్ అనేది మన ఒంట్లో ఉండేటటువంటి నీరు ఎక్కువ శాతం ఉంటుంది, మనం డైలీ నీరు తాగాలి. అలాంటి నీరులో కరెక్ట్గా pH అనేది మెయింటైన్ అవ్వకపోతే మన ఎముకల యొక్క డెఫిషియన్సీ అది పడిపోతుంది అనమాట. ఎముకల్లో కాల్షియం తగ్గిపోయి పిలుసు బారిపోతాయి ఎముకలు. ఇది చాలా బెస్ట్ ప్రోడక్ట్ అండి. ఈ ఆల్కలైన్ జగ్ అనేది చాలా బెస్ట్ ప్రోడక్ట్. ఎవరైనా సరే పర్చేజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రిఫర్ చేసుకోండి. ఇంకా డిటాక్స్ టీ అండ్ యాపిల్ సైడర్ వెనిగర్ ఉంది. డిటాక్స్ టీ యాపిల్ సైడర్ వెనిగర్ నెక్స్ట్ ఫ్లేవర్, ఆరెంజ్ ఫ్లేవర్ అని, యాపిల్ ఫ్లేవర్ అని, పైనాపిల్ ఫ్లేవర్ అని, ఈ 4 ఫ్లేవర్స్ కలిపి ఒక దాంట్లో ఉంటుంది. ఇలా కాంబో ప్యాక్లు రకరకాలుగా ఉంటాయి. ఇందులో మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారో, ఏది పర్చేజ్ చేసుకొని డిస్ట్రిబ్యూటర్గా మారాలి అనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆలోచించుకోండి. ఓకే, రైట్. ప్రోడక్ట్కి సంబంధించినటువంటి ప్రైస్ చూసుకున్నారు. ఏది పర్చేజ్ చేసి మనం డిస్ట్రిబ్యూటర్గా మారాలనే ఒక ఐడియాకి వచ్చేసి ఉంటాం. ఇప్పుడు చేయవలసింది యాడ్ ఫండ్ చేయాలి. యాడ్ ఫండ్ చేస్తే మనం ప్రోడక్ట్ అనేది పర్చేజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. దానికోసం మనం యాడ్ ఫండ్ చేయడం కోసం ఇక్కడ హోమ్ పక్కన వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది కదా, వ్యాలెట్, ఈ వ్యాలెట్ పైన క్లిక్ చేయాలి. సార్ స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్ కనిపిస్తుంది సార్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ వ్యాలెట్ ఏదైతే ఉందో వ్యాలెట్ పైన క్లిక్ చేయండి. వన్స్ వ్యాలెట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 3 ఆప్షన్స్ కనపడతాయి. యాడ్ మనీ, సెండ్ మనీ, పాస్బుక్. ఈ 3 ఆప్షన్స్ కనపడతాయి చూడండి, యాడ్ మనీ, సెండ్ మనీ, పాస్బుక్. మనం ఇప్పుడు ఏం చేయాలి? యాడ్ మనీ చేయాలి. అంటే మనీ అనేది మన యొక్క వ్యాలెట్లో యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత కావలసినటువంటి ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలి. యాడ్ మనీ ఏ విధంగా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యాడ్ మనీ అని ఏదైతే ఉందో దీనిపైన ఆప్షన్ పైన క్లిక్ చేయాలన్నమాట. చూడండి, యాడ్ మనీ పైన క్లిక్ చేసాం. మనం ఎంత అయితే ప్రోడక్ట్, సపోజ్ 4999 రూపీస్ అనుకోండి, 4999 రూపీస్ అయితే ఆ అమౌంట్ ఎంతైతే మనం ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలో అది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే చాలా ఈజీగా మనకి ఫండ్ అనేది యాడ్ అయిపోతుందండి. ఇక్కడ చాలా కష్టమేం కాదు. సపోజ్ నేను ఒక 50 రూపాయలు టైప్ చేసి చూపిస్తాను. మీరు ఇక్కడ అనుకోవచ్చు, చాలా మంది కన్ఫ్యూజన్ ఏంటంటే 50 రూపాయలు ఉంది, 100 రూపాయలు ఉంది, 200 ఉంది, 500 ఉంది సార్, నెక్స్ట్ ఏం చేయాలి? ఇంకా నెక్స్ట్ 1000 రూపాయలు లేదా మాకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలంటే ఇక్కడ అమౌంట్ లేదు కదా అనుకుంటారు. ఏం లేదు సార్, అమౌంట్ లేకుండా ఏం లేదు. మీరు అమౌంట్ ఇక్కడ బాక్స్ ఏదైతే ఉందో కనిపిస్తుందో ఈ బాక్స్లో టైప్ చేసుకోవచ్చు అండి. మీకు ఎంత కావాలంటే అంత. చూడండి, బాక్స్ పైన క్లిక్ చేశాను. సపోజ్ 10,000 కావాలంటే 10,000 టైప్ చేసుకోవచ్చు. 2,000 కావాలంటే 2,000 కావాలంటే 2,000 టైప్ చేసుకోవచ్చు. మినిమం 2.5 లీటర్ ఆల్కలైన్ వాటర్ జగ్ 5,000 కాబట్టి 5,000 టైప్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఎంత కావాలంటే అంత టైప్ చేసుకొని ప్రొసీడ్ టు పే పైన క్లిక్ చేయడం. నేను ఎగ్జాంపుల్గా 50 రూపీస్ యాడ్ మనీ చేస్తున్నాను. 50 రూపీస్ యాడ్ మనీ చేస్తున్నాను మీకు ఎగ్జాంపుల్గా చూపించడం కోసం. ప్రొసీడ్ టు యాడ్, అక్కడ నేను టైప్ చేశాను నాకు కావాల్సింది. తర్వాత ప్రొసీడ్ టు యాడ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేద్దాం.
డైరెక్ట్ గా ఫోన్ పేలోకి తీసుకెళ్తుందండి. ఇది మన కంపెనీకి ఫోన్ పే పేమెంట్ గేట్వే అనమాట. ఇది ఎక్సలెంట్ అనమాట. లీగల్ కంపెనీలకి తప్ప ఫోన్ పే వాళ్ళు వాళ్ళ యొక్క పేమెంట్ గేట్వే ఇవ్వరు. అంత స్ట్రాంగ్ పేమెంట్ గేట్వే అనమాట. ఇక్కడ మొట్టమొదటి కాలంలో మీరు చూసినట్లయితే యాప్లన్నీ కనిపిస్తున్నాయి, యూపీఐ యాప్స్, యూపీఐ పేమెంట్ యాప్స్ అనమాట. నా మొబైల్లో ఏదైతే ఉన్నాయో ఆ యాప్స్ అన్ని కనపడుతున్నాయి. ఇంకా మీ మొబైల్లో ఇంకా అదర్ యాప్స్ ఉన్నాయి అనుకోండి, మొబిక్విక్ అని, ఇంకా ఎయిర్టెల్ పేమెంట్ యాప్ అని, ఇలా రకరకాల యాప్స్ అవన్నీ కూడా కనపడతాయి ఇక్కడ అదర్ యాప్స్ పైన క్లిక్ చేసిన తర్వాత. లేదు అంటే యూపీఐ ఐడి ద్వారా పేమెంట్ చేయొచ్చు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఉపయోగించుకోవచ్చు, నెట్ బ్యాంకింగ్, మీకు ఏదైతే కన్వీనియంట్గా ఉంటుందో దాంతో యూజ్ చేసుకోండి. నేనైతే ఫోన్పే నాకు కన్వీనియంట్ అండి. ఇక్కడ ఫోన్పే సెలెక్ట్ అయ్యి ఉంది కదా, నాకు ఫోన్పే కన్వీనియంట్ కాబట్టి నేను ఫోన్పే ద్వారా పేమెంట్ చేస్తాను. దానికోసం ఇప్పుడు ఆల్రెడీ పేమెంట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఫోన్పే పే అనే ఆప్షన్ ఉంది కదా, ఈ పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ పేమెంట్ అని చెప్పి మనల్ని ఫోన్పేలోకి తీసుకెళ్ళిపోతుంది. ఫోన్పేలోకి తీసుకెళ్ళిన తర్వాత పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మన యొక్క 4 డిజిట్ పిన్ ఎంటర్ చేసి టిక్ మార్క్ కొట్టేస్తే పేమెంట్ అయిపోయిన తర్వాత ఇలా టిక్ మార్క్ వస్తుంది. ఎవరు డన్ క్లిక్ చేయొద్దు, వెయిట్ చేయండి. ఇలా వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా మన దీనిలోకి వచ్చేస్తుంది. చూడండి, ఇందాక 960 రూపాయల 87 పైసలు ఉంది. ఇక్కడ 960 రూపాయల 87 పైసలు ఉంది. నాకు మొత్తం టోటల్ 50 రూపాయలు కలిపి 1010 రూపాయల 87 పైసలు నాకు యాడ్ అయింది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఎవరు వ్యాలెట్ ఈస్ క్రెడిటెడ్ 50 రూపీస్ ఫర్ ట్రాన్సాక్షన్ నెంబర్ కూడా యూపీఐ ద్వారా నేను యాడ్ చేసినట్లుగా మీరు క్లియర్గా ఎవరికి వాళ్ళు ఇక్కడ మెసేజ్ వస్తుంది, చెక్ చేసుకోవచ్చు. అంటే ఎంత స్పీడ్గా యాడ్ మనీ అవుతుందంటే మీరు దీనికి సంబంధించి క్యూఆర్ కోడ్ యూజ్ చేయక్కర్లేదు. ఆ క్యూఆర్ కోడ్ ఫోన్పేలోకి తీసుకెళ్ళి గందరగోళం పడవసరం లేదు. చాలా సింపుల్. ఇలా చిటికలో ఫోన్పేలోకి తీసుకెళ్తుంది, అంతే చిటికలో మరలా పేమెంట్ అనేది యాడ్ అయిపోతుంది. అంత ఈజీ అనమాట, చాలా ఈజీ ప్రాసెస్. ఎంతకన్నా ఈజీ ఎక్కడా ఉండదు. సరే, ఓకే, యాడ్ ఫండ్ చేసాం. మనకు కావలసినటువంటి ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలి. మనకు కావలసినటువంటి ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలి. ఇప్పుడు పర్చేజ్ చేయాలి అంటే ఏం చేయాలి? చాలా సింపుల్. ఇక్కడ యూనిపే అనే ఆప్షన్ ఉంది కదా, ఇందాక ప్రోడక్ట్ రేట్లు అన్నీ చూసాం కదా, అలాగా మరలా యూనిపే పైన క్లిక్ చేయండి. ఇక్కడ ప్రొడక్ట్స్ అన్నీ కనపడితే వెల్నెస్లోకి వెళ్ళండి. కావలసినటువంటి ప్రోడక్ట్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి గమనించండి. ఇక్కడ నేను కార్ట్లోకి యాడ్ చేసే ముందు ఇక్కడ కార్ట్లో ఒకటని కానీ ఏమీ లేదు, మొత్తం ఖాళీ ఎంటీ చూపిస్తుంది చూడండి. ఇప్పుడు నేను ఈ కార్ట్లో ఒకటి యాడ్ చేయాలి అంటే నేను పర్చేజ్ చేయాలని ఏదైతే అనుకున్నానో డిస్ట్రిబ్యూటర్గా మారటం కోసం ఆ ప్రోడక్ట్ యాడ్ చేయాలి. యాడ్ చేయాలి అంటే సపోజ్ సూపర్ బెర్రీ అనుకోండి, నేను యాడ్ చేయాలనుకుంది. యాడ్ టు కార్ట్ పైన క్లిక్ చేయాలి. యాడ్ టు కార్ట్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి మరలా సింపుల్గా ఇక్కడ యాడ్ టు కార్ట్ అని కింద ఉంది, బై నౌ యాడ్ టు కార్ట్ రెండు ఉంటాయి. నేను యాడ్ టు కార్ట్ పైన క్లిక్ చేస్తా. ఇక్కడ చూడండి, ఇందాక ఈ కార్ట్ సింబల్లో అసలు ఒకటి కానీ 0 కానీ ఏ అంకె లేదు, కానీ ఇప్పుడు ఒకటి వచ్చేసింది. అంటే నేను ఈ సూపర్ బెర్రీని కార్ట్లోకి యాడ్ చేశాను. కొంచెం టెక్నికల్గా మనకి స్పీడ్గా జరగాలి అంటే ఇక్కడే చిన్న లాజిక్, అంటే చిన్న లాజిక్ చెప్తానండి. ఇక్కడ ఎప్పుడైతే కార్ట్లోకి యాడ్ చేసామో ఒకసారి బ్యాక్ వచ్చేయండి, నో ప్రాబ్లం. బ్యాక్ వచ్చేసి హోమ్లోకి రండి. ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత టైమింగ్ అది కరెక్ట్గా లేదనుకోండి, మరలా కార్ట్ టైమింగ్ అది మిస్ అయినప్పుడు మీకు అడ్రస్ తీసుకోవటం అనేది తీసుకోనట్టు చూపిస్తుంది, అంటే కొద్దిగా ఎర్రర్ లాగా చూపిస్తుంది అనమాట. అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి ఒక్కసారి రీఫ్రెష్, అంటే ఏం లేదు, ఏలుతో అలా కిందకంటే ఏలుతో ఇలా కిందకంటే బర్రం తిరుగుతుంది, ఒక భూచక్రం తిరుగుతుంది చూడండి, అయిపోయింది. అంటే బఫరింగ్ లాగా అనమాట. అంటే రీఫ్రెష్ చేసాం. చేసిన తర్వాత యూనిపేలోకి వెళ్తున్నాను. డైరెక్ట్గా ఇప్పుడు ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఇప్పుడు కార్ట్ సింబల్ ఏదైతే ఉందో ఈ కార్ట్ సింబల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకుంది ఇక్కడ ఉంటుంది. ఆ తర్వాత చెక్అవుట్ పైన క్లిక్ చేయండి. చెక్అవుట్ పైన క్లిక్ చేసిన తర్వాత చేయవలసింది యాడ్ న్యూ అడ్రస్ అని క్లిక్ చేయాలి. చూశారు కదా, యాడ్ న్యూ అడ్రస్. యాడ్ న్యూ అడ్రస్ క్లిక్ చేయండి. ఇక్కడ నేము, పిన్ కోడ్ నెంబరు, సిటీ, స్టేట్, మీ అడ్రస్ మొత్తం పర్ఫెక్ట్గా ఉండి సేవ్ అడ్రస్ క్లిక్ చేయండి.
సేవ్ అడ్రస్ క్లిక్ చేసిన తర్వాత మరలా డెలివరీ హియర్ అని ఉంటుంది. ఆ డెలివరీ హియర్ దగ్గర ఇలా రౌండ్ సింబల్లో సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ సెల్ఫ్ పికప్ కొరియర్ అని ఉంటుంది. కొరియర్ పైన క్లిక్ చేయండి. ప్రొసీడ్ టు పేమెంట్ చేయండి. ప్రొసీడ్ టు పేమెంట్ చేస్తే పేమెంట్లోకి తీసుకెళ్తుంది. ఆ తర్వాత ప్రోడక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. సేమ్ ఆ రకంగా మీరు ప్రోడక్ట్ అనేది బై చేయండి. బై చేసిన తర్వాత మీరు డిస్ట్రిబ్యూటర్గా మారినట్లే. ఎప్పుడైతే డిస్ట్రిబ్యూటర్గా మారామో ఆ తర్వాత మనం బిజినెస్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. బిజినెస్ చేసుకోవాలంటే మనం మన యొక్క రిఫరల్ లింక్ని మనకి తెలిసిన వాళ్ళందరికీ పంపించుకోవాలి, లేదా స్టేటస్లో పెట్టుకోవాలి. రిఫరల్ లింక్ని స్టేటస్లో పెట్టుకోవాలి అంటే పైన ఇక్కడ 3 లైన్స్ కనపడుతున్నాయి కదా, మనిషి సింబల్, దీనిపైన క్లిక్ చేయండి. రిఫరల్ లింక్, రిఫర్ అండ్ ఎర్న్ ఉంది. సరే, ఈ రిఫర్ అండ్ ఎర్న్ ఇవన్నీ చెప్పే ముందు చాలా మంది ఏమనుకుంటారంటే మనం ఒక ట్రాన్సాక్షన్ చేసి ట్రైల్ వేద్దాం అనుకుంటారు రీఛార్జ్కి. మనం యూజర్ కాదండి, బిజినెస్ మ్యాన్. మనం బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచించండి. రీఛార్జ్లు వాడుకునే వాళ్ళందరూ యూజర్స్ అనమాట. యూజర్స్గా ఉంటే 10 పైసలు 20 పైసలు మిగుల్చుకోవటంలోనే ఉంటాం. బిజినెస్ మ్యాన్గా ఉంటే కోట్ల రూపాయలు సంపాదించుకుంటాం. అలా చేయాలి అంటే మన యొక్క రిఫరల్ లింక్ని సెండ్ చేయాలి. ఓకే, వీటన్నిటికన్నా ముందుగా పర్ఫెక్ట్గా చేయవలసినటువంటి పని కేవైసీ ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేవైసీ అనేది ఫుల్ఫిల్ చేయండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. కేవైసీ ఫుల్ఫిల్ చేయాలన్నా కానీ మనకి 3 లైన్స్ కనబడుతున్నాయి, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్ నుంచి కేవైసీ చేయాలి. మీరు మరలా యాప్ క్లోజ్ చేసి గూగుల్ బ్రౌజర్లోకి వెళ్ళి ఇలాంటివన్నీ అవసరంలా. డైరెక్ట్ ఇక్కడ మై రిఫరల్ అనే ఆప్షన్ ఉంది కదా, మై రిఫరల్. ఈ మై రిఫరల్ పైన క్లిక్ చేస్తే మిమ్మల్ని వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది. అక్కడ మీరు మీ యొక్క కేవైసీ అనేది ఫుల్ఫిల్ చేయొచ్చు. చూడండి, మై రిఫరల్ పైన క్లిక్ చేస్తున్నాను. unipay.in వెబ్సైట్లోకి తీసుకెళ్ళింది. ఇక్కడ డైరెక్ట్గా కింద లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. చూడండి, నేను లాగౌట్ చేసి చూపిస్తాను ముందుగా, ఎందుకంటే ఇలా వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మీకు కనపడేది ఇలా లాగిన్ సైన్ అప్ ఉంటుంది. ఇక్కడ మీరు లాగిన్ ఆర్ సైన్ అప్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యూజర్ అని ఉంటుంది. యూజర్ లాగిన్ ఆర్ సైన్ అప్ క్లిక్ చేసిన తర్వాత యూజర్ అని ఉంటుంది. యూనిమార్ట్ ఉంటుంది. యూనిమార్ట్ పైన క్లిక్ చేయొద్దు, యూజర్ పైన క్లిక్ చేయండి. యూజర్ పైన క్లిక్ చేసి మీ లాగిన్ ఐడి ఏదైతే ఉందో దాంతో లాగిన్ అవ్వండి. వెబ్సైట్లో లాగిన్ అయిపోతుంది. లాగిన్ అయిన తర్వాత పైన మరలా ఈ 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ పేరు కనపడుతుంది. ఇక్కడ పేరు కనపడిన తర్వాత ఇక్కడ పేరు పైన క్లిక్ చేస్తే టికెట్స్, కేవైసీ, మై ప్రొఫైల్, బిజినెస్, ఆర్డర్స్, సపోర్ట్, లాగౌట్ ఇలా ఆప్షన్స్ కనపడతాయి. ఇక్కడ మనం యూజ్ చేయవలసినటువంటి ఆప్షన్ కేవైసీ. కేవైసీ చేయాలి కదా, ఫస్ట్ కేవైసీ చేద్దాం. కేవైసీ పైన క్లిక్ చేద్దాం. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, అకౌంట్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి. కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చేసి ఇక్కడ అకౌంట్లో ఉన్నట్లు మీ పేరు ఇవ్వండి. బ్యాంక్ నేమ్, బ్యాంక్ నేమ్ అంటే మీ పేరు కాదు. బ్యాంక్ నేమ్ అంటే బ్యాంక్ యొక్క పేరు. హెచ్డిఎఫ్సియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా, ఆంధ్ర బ్యాంకా, యూనియన్ బ్యాంకా, ఐసిఐసిఐ, మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్లో ఉంటుందో ఆ అకౌంట్ ఏదైతే ఏ బ్యాంక్లో ఉంటుందో ఆ బ్యాంక్ నేమ్ అనమాట, అది ఇవ్వండి. అది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే పాన్ కార్డ్ అడుగుతుంది. పాన్ కార్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి పాన్ కార్డ్ ఎంటర్ చేయాలి. పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని బ్రౌజ్ చేయాలి. తర్వాత అప్లోడ్ పాన్ పైన క్లిక్ చేయాలి. అప్లోడ్ పాన్ పైన క్లిక్ చేసిన తర్వాత మరలా ఇక్కడ సెల్ఫీ వెరిఫికేషన్ అడుగుతుంది. సెల్ఫీ చూడండి, ఇక్కడ ఒక ఆధార్ కార్డు పట్టుకొని కింద ఒక పేపర్లో పేర్లను రాసుకొని, లేదంటే మీ యొక్క సింపుల్గా మీ ఆధార్ కార్డు ఇలా పట్టుకొని నిలబడి ఫోటో దిగి ఆ ఫోటో ఇక్కడ అప్లోడ్ చేయండి. చూస్ ఫైల్ మీద సెలెక్ట్ చేసుకొని ఫోటో దిగేసి అప్లోడ్ చేయండి.
తర్వాత ఆధార్ వెరిఫికేషన్, ఫ్రంట్ టు బ్యాక్ ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయండి, సబ్మిట్ క్లిక్ చేయండి, కేవైసీ అనేది అయిపోతుంది. సరే, చాలా మంది ఏంటంటే మాకు పాన్ కార్డు లేదు, మాకు పాన్ కార్డ్ లేదు సార్, ఇప్పుడు మేము ఏం చేయాలి సార్, పాన్ కార్డ్ లేదు, అప్లై చేసుకోవడానికి లేట్ అవుతుంది కదా అనుకోవచ్చు మీరు. దానికి కూడా మన యూనిపే కంపెనీలో ఒక సొల్యూషన్ ఉంది. ఈ వెబ్సైట్లో మీరు చూడండి, ఇక్కడ సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంది. ఈ సర్వీసెస్ పైన క్లిక్ చేయండి. యూడిపే యాప్ సర్వీసెస్ పైన క్లిక్ చేస్తే యూడిపే యాప్, పాన్ కార్డ్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సింపుల్గా పాన్ కార్డ్ పైన క్లిక్ చేయండి. పాన్ కార్డ్ పైన క్లిక్ చేస్తే పాన్ కార్డ్ యొక్క వెబ్సైట్ ఈ రకంగా ఓపెన్ అవుతుంది. చాలా సింపుల్ అండి. ఈ న్యూ పాన్ కార్డ్ అనేది ఈ పాన్ అంటే డిజిటల్ పాన్ మీరు అప్లై చేసుకోవాలి. డిజిటల్ పాన్ అప్లై చేసుకోవాలి. చూడండి, గెట్ న్యూ పాన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ 4 స్టెప్స్ ఉంటాయి. చూడండి, 4 స్టెప్స్లో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఐ కన్ఫర్మ్ దట్ అని కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేస్తే మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఉంది కదా, దానికి ఓటీపీ వెళ్ళిపోతుంది. నేను రాంగ్ ఎంటర్ చేశాను కాబట్టి వెళ్ళదు. దానికి ఓటీపీ వెళ్ళిపోతుంది. ఓటీపీ వెళ్ళిన తర్వాత దానికి కావాల్సినటువంటి అప్లికేషన్ మొత్తం చాలా ఈజీగా ఉంటుంది, ఫిల్ చేసుకోండి. ఆ పాన్ కార్డ్ అనేది వస్తుంది. అంటే మీకు ఎగ్జాంపుల్గా చూపించా, నాకు ఆల్రెడీ పాన్ కార్డ్ ఉంది, అప్లై చేసుకోవచ్చు. దీని మీద కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ మనం ఇప్పుడు చూపించలేం కాబట్టి నేను దీనిపైన వీడియో రేపు మార్నింగే వస్తుంది, ఎలా పాన్ కార్డ్ అప్లై చేయాలి అనే వీడియో. ఆ వీడియో ఫాలో అప్ అవ్వండి. ఓకే, కేవైసీ అయితే ఫుల్ చేసాం. కేవైసీ ఫుల్ చేసిన తర్వాత మనం మరలా యాప్లోకి వచ్చేసేయండి. కేవైసీ అనేది గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీగా అప్రూవల్ అవ్వాలంటే మాత్రం మనం చేయవలసినటువంటి పని ఉదయం 10 గంటల నుంచి 5:30 లోపు, అంటే 10 to 5:30 లోపు కానీ మీరు అప్లై చేసుకుంటే ఆఫీస్ నుంచి మీకు త్వరగా అప్రూవల్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మరొక 1 వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ మిడ్లో మనకి కేవైసీ అనేది చాలా ఈజీ అయిపోతుంది ప్రాసెస్. ఇలా లెంగ్తీ ప్రాసెస్, ఆధార్ అప్లోడ్, సెల్ఫీ ఇవన్నీ లేకుండా ఆధార్ ఎనేబుల్డ్ కేవైసీ అనమాట. అంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ యొక్క ఆధార్కి లింక్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే కేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది. అంత ఈజీ అయిపోతుంది అనమాట. సరే, కేవైసీ కంప్లీట్ చేశారు. కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత ఫస్ట్గా ఇంకొక పని కూడా చేయండి. ఫస్ట్ కేవైసీ కంప్లీట్ చేసిన ఆ తర్వాత యూపిన్ అనేది సెట్ చేసుకోండి. యూపిన్ సెట్ చేసుకోవాలి అంటే యూపిన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఎంటర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అని ఉంటుంది. ఎంటర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అని వస్తుంది. మీరు ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత న్యూ యూపిన్ ఎంటర్ చేసుకోమంటుంది. న్యూ యూపిన్ ఎంటర్ చేసిన తర్వాత మరలా కన్ఫర్మ్ యూపిన్, అవన్నీ పెట్టుకొని సెట్ చేసేయండి. యూపిన్ కూడా సెట్ అయిపోతుంది. కేవైసీలో బ్యాంక్ డీటెయిల్స్ అన్ని అప్లై చేసాం, ప్రాబ్లం లేదు. మీరు పెట్టుకున్నటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో ఆర్డర్ చూడాలి అంటే మై ఆర్డర్స్లో క్లిక్ చేయండి. మై ఆర్డర్స్ పైన క్లిక్ చేయండి. ఒక్కొక్కసారి నేను రీఫ్రెష్ చేయలేదు కాబట్టి యాప్లో, అంటే మొత్తం పని చూసుకొని మరలా వచ్చి ఇక్కడ మీకు ఆప్షన్ చూపిస్తున్నాను. మై ఆర్డర్స్ అనేది కనపడాల. ఒకసారి రీఫ్రెష్ చేశాను, మై ఆర్డర్స్ అన్ని కనపడిపోయినాయి. ఇక్కడ ట్రాక్ ఆర్డర్లో పెండింగా, సక్సెస్ చూడండి. ఇక్కడ డెలివర్డ్ అయితే డెలివర్డ్ అని వచ్చింది, పెండింగ్ ఉంటే పెండింగ్ ఆర్డర్స్ వస్తాయి. ఈ రకంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మై రిఫరల్ అంటే వెబ్సైట్లోకి తీసుకెళ్తుందని చెప్పాం. రిఫర్ అండ్ ఎర్న్, ఇప్పుడు మీరు బిజినెస్ చేసుకోవాలి అంటే రిఫర్ అండ్ ఎర్న్ చేయాలి. సపోజ్ రిఫర్ అండ్ ఎర్న్ పైన క్లిక్ చేయండి. ఇదిగోండి, ఇక్కడ రిఫర్ అండ్ ఎర్న్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మిమ్మల్ని రకరకాల సోషల్ మీడియాస్ మీరు ఏమైతే యూజ్ చేస్తున్నారో అవన్నీ ఉంటాయి. నేను ఎగ్జాంపుల్గా ఫేస్బుక్ పైన క్లిక్ చేసి న్యూస్ ఫీడ్ అని క్లిక్ చేసుకొని ఫేస్బుక్లోకి నా యొక్క పోస్ట్ అనేది పెడుతూ ఉన్నా. సింపుల్. లేదు వాట్సాప్ పంపించాలనుకో స్టేటస్లోకి, రిఫర్ అండ్ ఎర్న్ పైన క్లిక్ చేయటం,
వాట్సాప్లోకి వెళ్ళటం, స్టేటస్ సెలెక్ట్ చేసుకోవడం, లింక్ అనేది షేర్ అయిపోతుంది. ఇలా వాట్సాప్లో లింక్ అనేది షేర్ అయిపోతుంది. ఈ విధంగా మనం సోషల్ మీడియాస్ ద్వారా మన లింక్ని షేర్ చేసుకుంటూ హ్యాపీగా ప్రమోషన్ అనేది చేసుకోవచ్చు. యాప్కి రేటర్స్ పైన క్లిక్ చేయండి. రేటర్స్ అవైలబుల్గా లేదు, దాన్ని ప్లే స్టోర్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోయి రేటింగ్ ఇవ్వచ్చు. అది కూడా నేను లాస్ట్లో చూపిస్తాను, ఇబ్బంది లేదు. ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయనుకోండి, మీకు కేవైసీలో కావచ్చు ఏదైనా, ఇక్కడ ఇయర్ ఫోన్ సింబల్ ఉంది కదా, ఇయర్ ఫోన్ సింబల్ పైన క్లిక్ చేయండి. కస్టమర్ సపోర్ట్కి వెళ్తుంది. కస్టమర్ సపోర్ట్కి మనం మెసేజ్ చేస్తాం. యూనిపే డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్కి మెసేజ్ వెళ్ళిపోతుంది. నెట్వర్క్ కరెక్ట్గా ఉందో లేదో అర్థం కాల, మెసేజ్ అయితే వెళ్ళాల. సరే, హాయ్ సార్, మెసేజ్ టైప్ చేసాం, మరలా మెసేజ్ వెళ్ళాల. అంటే నెట్వర్క్ కొద్దిగా ఇష్యూగా ఉంది కాబట్టి మెసేజ్ వెళ్ళాలి. ఎప్పుడైతే మెసేజ్ మనది వెళ్తుందో వెంటనే కస్టమర్ సపోర్ట్ నుంచి మనకి మెసేజ్ వస్తుంది. హౌ కెన్ ఐ హెల్ప్ యూ, మీకు ఏ విధంగా సహాయం చేయగలను, ఇలాగనమాట. చూద్దాం, మెసేజ్ వెళ్ళింది అనుకోండి మనకి. వంశీ సార్ యాక్చువల్ గా అది మెసేజ్ మన ఐడి ఒక నెంబర్ తో లాగిన్ అయ్యి మన బిజినెస్ అకౌంట్ ఏదైతే ప్రాబ్లం ఉందో మన యూజర్ ఐడి పెట్టాలి. మన యూజర్ ఐడి పెట్టి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం మీరు టైప్ చేస్తే కస్టమర్ దగ్గర నుంచి, అంటే కంపెనీ కస్టమర్ సపోర్ట్ నుంచి మనకి చాలా ఈజీగా వస్తుంది. సరే, ఓకే, అన్ని ఫిల్ చేసుకున్నాం. ఇప్పుడు రీఛార్జ్ చేయాలనుకోండి, ఇక్కడ రీఛార్జ్ ఆప్షన్ ఉంది. మొబైల్ రీఛార్జ్, డిష్ టీవీ అయితే డిష్ టీవీ రీఛార్జ్, లీగల్ యాడ్ అయితే లీగల్, యూనిలెర్న్, ఇవన్నీ ఉన్నాయి. మొబైల్ రీఛార్జ్ చేయాలి అంటే మొబైల్ రీఛార్జ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎయిర్టెల్ సెలెక్ట్ చేసుకోండి. కావాల్సినటువంటి ప్యాకేజ్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోండి. టాప్అప్, 3G or 4G, రోమింగ్, మీకు ఏది కావాలి, కాంబోనా, ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని ఆ ప్యాకేజ్ తోటి రీఛార్జ్ చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ అండ్ యూనిక్యాష్ అంటే మనం ఎర్న్ చేసుకున్నటువంటి యూనిక్యాష్ ఐఎన్ఆర్ రూపంలో మనకి ఏదైతే చూడండి, కస్టమర్ సపోర్ట్ నుంచి మరలా హలో అని వచ్చింది. హాయ్ సార్ అని పెట్టాను కదా, హలో అని వచ్చింది. ఓకే, మనకి అవసరం లేదు, డెమో కాబట్టి మనకు వద్దు, చేయొద్దుగా. ఈ యూనిక్యాష్ ఏదైతే ఉందో అండ్ యూనిక్యాష్, ఈ యూనిక్యాష్ అనేది మన యొక్క ఐఎన్ఆర్ క్యాష్ బ్యాక్ ఉంది కదా, అది యూనిక్యాష్ రూపంలో మనకి ఇక్కడ కనపడుతుంది అనమాట. టోటల్ అవైలబుల్ బ్యాలెన్స్ లో మొత్తం యూనిక్యాష్ ఇది మొత్తం కలిపి ఉంటుందండి. మనం యాడ్ చేసినటువంటి ఫండ్, యూనిక్యాష్ ఇవన్నీ కనపడుతుంది. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారేమో, అది కూడా నేను మీకు క్లారిటీ ఇస్తా, కంగారు పడాల్సింది ఏం లేదు. సరే, రీఛార్జ్ చేసుకున్నారు, డిష్ టీవీ రీఛార్జ్ చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే రైలు బుకింగ్ ఉంది, ఫ్లైట్ బుకింగ్ ఉంది, బస్ బుకింగ్ ఉంది, హోటల్ బుకింగ్ ఉంది. మనకి ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. బస్ బుకింగ్ అనుకోండి, బస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనే బస్సు ఉంటుంది, అనేది ఉంటుంది. హైదరాబాద్, డెస్టినేషన్ వచ్చేసరికి విజయవాడ. సెలెక్ట్ చేసాం, 15వ తారీఖు సెలెక్ట్ చేసుకున్నాం. మొబైల్ నెంబర్ అంటుంది, మొబైల్ నెంబర్ ఏదోటి మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఓటీపీ వస్తుంది, ఓటీపీ వచ్చిన తర్వాత ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి బస్ టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను అంతే. ఈ రకంగా చూసుకోవచ్చు. ఇంకా ఇన్సూరెన్స్ సర్వీసులు అండి, మన దానిలో ఇన్సూరెన్స్ సర్వీసులు కూడా ఉన్నాయి. చూడండి, ఇన్సూరెన్స్ పైన క్లిక్ చేద్దాం. ఇక్కడ 2 వీలర్ ఉంది, కార్ ఉంది, గూడ్స్ క్యారింగ్ ఉంది. మనకి ఏది కావాలంటే అది చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ 2 వీలర్ బుక్ చేయాలనుకోండి, 2 వీలర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనల్ని వాట్సాప్కి రీడైరెక్ట్ చేస్తుంది. మరలా నేను క్లిక్ చేస్తున్నాను, చూడండి, ఐఎమ్ సెర్చింగ్ 2 వీలర్ ఇన్సూరెన్స్ అని పంపించా మెసేజ్ పంపించడంతో వెల్కమ్ టు యూనిపే 2 వీలర్. మనం ఏమేమి సబ్మిట్ చేయాలనేది కంపెనీ వాళ్ళు చూసి మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. ఏమేమి సబ్మిట్ చేయాలి, ఏంటి కథ అనేది. ఇదిగోండి, ఈ రకంగా వస్తుంది. అవన్నీ సబ్మిట్ చేస్తే మన ఇన్సూరెన్స్ కూడా క్లియర్ అయిపోతుంది. ఇది పరిస్థితి. రకంగా సర్వీసులు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బిజినెస్ చేస్తూ ఉన్నాం, మనం సంపాదించింది ఎంత ఉంది ఏంటి అనేది చూసుకోవాలి అనుకుంటే వ్యాలెట్ పైన క్లిక్ చేయండి. నాకు యాడ్ ఫండ్ చేసాం కదా, అదే వ్యాలెట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ పాస్బుక్ ఉంది. ఈ పాస్బుక్ అనేది మనం ఎంత ఎర్న్ చేసాం, ఏ ట్రాన్సాక్షన్స్ అని మొత్తం చూసుకోవచ్చు.
మనం ఏమేమి ట్రాన్సాక్షన్లు చేసాం అనే స్టేట్మెంట్ మొత్తం చూసుకోవచ్చు. సెండ్ మనీ అంటే మనం ఎవరికైనా సెండ్ చేయాలి అంటే సెండ్ మనీ చేయొచ్చు అనమాట. ఈ యాడ్ మనీ చూశారు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ యూని బోనస్, ఇదిగోండి చూడండి మెసేజ్ కూడా వచ్చింది కస్టమర్ సపోర్ట్ నుంచి. వెల్కమ్ టు యూనిపే 2 వీలర్ అని చెప్పి మెసేజ్ వచ్చింది. ఏమేమి సబ్మిట్ చేయాలి అనేది. సరే అది పక్కన పెడితే ఇక్కడ మీరు అనుకోవచ్చు యూని క్యాష్ మాకు మొబైల్ రీఛార్జ్ చేసి యూని క్యాష్ అని చూపిస్తున్నారు సార్, యూని బోనస్ అని చూపిస్తున్నారు. యూని బోనస్ అంటే మన రిజిస్ట్రేషన్కి వచ్చినటువంటి 100 యూని బోనస్ కాయిన్స్, అదేవిధంగా మనం డైరెక్ట్ రిఫరల్ నుంచి వచ్చేటటువంటివి, మనం రీఛార్జ్ చేయగా 6% యూని బోనస్ కదా, అవి మొత్తం కలిపి యూని బోనస్లో ఉంటాయి. 3% సెల్ఫ్ యూని క్యాష్ కావచ్చు, టీం నుంచి వచ్చేటటువంటివి కావచ్చు, యూని క్యాష్లో ఇక్కడ కనపడతాయి. ఇవన్నీ టోటల్ యూని క్యాష్ టోటల్ ఏదైతే ఉందో యూని క్యాష్ మనం యాడ్ ఫండ్ చేసినటువంటి ఫండ్ మొత్తం అంతా కూడా ఈ అవైలబుల్ బ్యాలెన్స్లో కనిపిస్తుందండి. ఈ అవైలబుల్ బ్యాలెన్స్ అంటే మన యూని క్యాష్, మన యాడ్ ఫండ్, ఇవన్నీ. ఈ సెండ్ మనీ చేసేటప్పుడు మాత్రం యాడ్ ఫండ్ చేసింది యూని క్యాష్ది సపరేట్ అయిపోతుంది. ఓన్లీ మన ఎర్నింగ్ ఇది మాత్రమే P2P అవుతుంది అనమాట. ఇక్కడ 10 అంటే 1010 ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఇప్పుడు నేను వెబ్సైట్లోకి వెళ్తున్నాను, మై రిఫరల్ పైన క్లిక్ చేసి వెబ్సైట్లోకి వెళ్తున్నాను. వెబ్సైట్లో ఒకసారి నా ఐడి ఓపెన్ చేసి చూపిస్తాను. 1080 రూపాయలు అనేది మీకు టోటల్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. పైన 3 లైన్స్ పైన క్లిక్ చేసిన మై వ్యాలెట్ క్లిక్ చేసి మై వ్యాలెట్, ఇక్కడ మై వ్యాలెట్ ఏదైతే ఉందో మై వ్యాలెట్ పైన క్లిక్ చేసి వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంటుంది, వ్యాలెట్ పైన క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి 554.73 ఉంది ఎర్నింగ్ రీడెమబుల్లో. ఈ అమౌంట్ అంటే నా యాడ్ ఫండ్ మొత్తం ఏదన్నా కానీ మీకు అప్పుడప్పుడు ట్రైనింగ్ సెషన్స్ 3 ఇచ్చాను కదా, 350 150, అంతకుముందు నా దగ్గర మొత్తం 291 ఉంది. యూని క్యాష్ 165 రూపాయలు. ఈ యూని బోనస్ అనేది కాకుండా ఈ 3 కలపండి. సరే ఎవరైనా టోటల్ చేయండి. 291.73 ప్లస్ 165 ప్లస్ 554.73 ఎంత అవుతుంది సార్? వాయిస్ వినపట్లేదా సార్? వినిపిస్తుంది. ఎవరు చేశారేమో, నేను స్క్రీన్ రికార్డ్ చేస్తాను, అందుకే నేను చేయలేదు సార్. ఎవరు చేశారా సార్? ఇక్కడ ఉన్నటువంటి అమౌంట్ మీరు గమనించండి. 291.73, 165.097, 554.73, ఈ 3 టోటల్ చేయండి. ప్లీజ్ హెల్ప్ ఎనీవన్. సార్ చేస్తున్నాను. నెక్స్ట్ 140 అండి. ఎంత అండి? 291, 165 ప్లస్ ఇంకేమన్నారు? 554. 554. ఓకే సార్, 1010 అయింది సార్. 1010. ఎస్. ఈ చిల్లర్లో ఇవన్నీ మనం యాడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ చూడండి, ఒకసారి అవైలబుల్ బ్యాలెన్స్ లో చూడండి. ఇప్పుడు ఆల్రెడీ కలిసింది అండి 0.69. ఇప్పుడు ఎవరో రీఛార్జ్ చేశారు, ఆ రీఛార్జ్ క్యాష్ కలిసి 10 పాయింట్ సంథింగ్ కాస్త 10-11 అయిపోయింది. ఈ రకంగా మనం టోటల్ చూసుకోవాలి. ఇక్కడ ఏదైతే వెబ్సైట్ లో ఇవన్నీ డిఫరెంట్ సెగ్మెంట్స్ అనమాట, మీరు అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా మై వ్యాలెట్ పైన క్లిక్ చేసి వ్యాలెట్, అమౌంట్, యూని క్యాష్, ఎర్నింగ్ రీడెమబుల్ అని ఉంది బాక్స్. ఈ 3 టోటల్ చేసుకోవాలి. మనకి అక్కడ అవైలబుల్ బ్యాలెన్స్ లో కనపడే. మనం ప్రొడక్ట్ పర్చేజ్ చేసేటప్పుడు అయితే అవైలబుల్ బ్యాలెన్స్ లో మొత్తం పర్చేజ్ అయిపోతుంది సరిపడా అమౌంట్ ఉంటే. మన ఎర్నింగ్ది కావచ్చు, యూని క్యాష్ కావచ్చు, ఇదంతా మనం యాడ్ చేసుకున్నటువంటి అమౌంట్ మొత్తం కూడా. అదే మనం P2P చేయాలంటే మాత్రం ఎర్నింగ్ రీడెమబుల్ మాత్రమే వెళ్ళిపోతుంది అక్కడికి. బ్యాంక్ అకౌంట్ విత్డ్రాల్ పెట్టుకోవాలంటే మాత్రం ఇలా వెబ్సైట్లో ఏదైతే రీడెమబుల్ ఉందో 554 చూడండి, ఇక్కడ రీడెమబుల్ పైన క్లిక్ చేసిన ఇలా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అమౌంట్ టైప్ చేసి సేవ్ రిక్వెస్ట్ పైన క్లిక్ చేయటమే. సేవ్ రిక్వెస్ట్ పైన క్లిక్ చేస్తే నేను కావాలనే కొట్టాను 1000 రూపాయలు, నాకు అక్కడ ఉంది 554 రూపాయలు ఇన్సఫిషియంట్ అని చూపిస్తే, ఎందుకంటే పోకూడదు కాబట్టి అలా కొట్టాను. ఇలా మనం బ్యాంక్ కూడా విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు మనం టోటల్ టీం చూడాలనుకోండి, ఇలా పైన 3 లైన్స్ పైన క్లిక్ చేసిన తర్వాత నేమ్ ఉంటుంది, నేమ్ పైన క్లిక్ చేయండి. బిజినెస్ అనే ఆప్షన్ ఉంటుంది, బిజినెస్ పైన క్లిక్ చేయండి.
బిజినెస్ పైన క్లిక్ చేసి డైరెక్ట్ రిఫరల్స్ పైన క్లిక్ చేయండి. ఎంతమంది డైరెక్ట్లు ఉన్నారు మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఎన్ని డైరెక్ట్లు ఉన్నాయి అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. జనరేషన్ టీమ్ అంటే ఏ లెవెల్లో ఎంతమంది ఉన్నారు అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మై అచీవ్మెంట్స్ అంటే మీరు ఏమేమి ర్యాంక్ అచీవ్ అయ్యారో ఇక్కడ కనపడుతుంది. యూనిపేలో బ్రాంజ్ రాయల్టీ అయ్యాను, సిల్వర్ అయ్యాను, ఈ 2 కాబట్టి మై అచీవ్మెంట్స్లో చూసుకోవచ్చు. అర్థమైంది కదా. ఇంకా ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఇక్కడ కేవైసీ చూసుకోవచ్చు. మై వ్యాలెట్లో మనీ ట్రాన్స్ఫర్ అంటే P2Pకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఉంటుంది, అది ఆల్రెడీ మనం అక్కడ చేసుకోవచ్చు. మై ఎర్నింగ్స్ అంటే టోటల్ గా ఇప్పటి వరకు ఎంత ఎర్న్ చేశారు అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు అండి. మై ఎర్నింగ్స్ పైన క్లిక్ చేసి రాయల్టీ చూసుకోవచ్చు. రాయల్టీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, జనరేషన్ పేఅవుట్ అంటే టోటల్ గా వస్తుంది. రాయల్టీ అంటే రాయల్టీ అనమాట. మనకి ప్రతిరోజు బ్రాంజ్ రాయల్టీ, సిల్వర్ రాయల్టీ ఇవన్నీ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఈరోజు 140 రూపీస్, 142 రూపీస్ నాకు రాయల్టీ వచ్చింది. ఈ రకంగా మనం యాప్లో ఆప్షన్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు. హ్యాపీగా రీడీమ్ ఏంటి, అవైలబుల్ బ్యాలెన్స్ ఏంటి, మొత్తం అన్ని చూపించేశాను కదా, చాలా ఈజీగా. యూని బోనస్ ఏదైతే ఉందో ఆ యూని బోనస్ మనం వాడుకోవాలంటే యూని డీల్లో రకరకాల ప్రొడక్ట్స్ అన్ని విత్ ఇన్ 10 డేస్లో, 1 వీక్ టు 10 డేస్లో మనకి యూని డీల్లో మనకి రాబోతూ ఉండే ప్రొడక్ట్స్ అన్ని. ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోవచ్చు, యూజ్ 200 యూని బోనస్ అని, అంటే 200 యూని బోనస్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అది పోను మిగిలినటువంటి అమౌంట్ మనం ఫండ్ వ్యాలెట్లో పెట్టుకొని ఈ కెటిల్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇంకా యూని డీల్ అనేది ప్రాసెస్లో లేదండి. 1 వీక్ ఆర్ 10 డేస్లో మీకు ప్రాసెస్ జరుగుతుంది. ఆ తర్వాత యూని డీల్లో రకరకాల ప్రొడక్ట్స్ వస్తాయి. ఆ ప్రొడక్ట్స్ ద్వారా మనం హ్యాపీగా యూని బోనస్ కూడా, ఇక్కడ యూని బోనస్ ఉంది కదా, నాకు చూడండి ఎంత ఉందో, 4870 రూపీస్ ఉంది యూని బోనస్ ద్వారా మనం యూని డీల్లో ప్రొడక్ట్స్ అన్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక స్కాన్ అంటే మనకి సంబంధించినటువంటి క్యూఆర్ ఉంటుంది కదా, మన మెంబర్ ఎవరైనా క్యూఆర్ పంపించి దానికి యాడ్ ఫండ్ చేయముంటే, అంటే P2P చేయముంటే క్యూఆర్ ద్వారా కూడా P2P చేయవచ్చు అనమాట. కంప్లీట్ రిఫరల్స్ ఇక్కడ చూసుకోవచ్చు అండి. ఇక్కడ ఫిగర్ మాత్రమే కనబడుతుంది. వెబ్సైట్లో టోటల్గా ఏ లెవెల్లో ఎంతమంది ఉన్నారు అనేది వెబ్సైట్లోనే చూసుకోవాలి, యాజ్ పర్ లీగాలిటీస్ ప్రకారం, డైరెక్ట్ సెల్లింగ్ లీగాలిటీస్ ప్రకారం. ఇదండి కంప్లీట్ యాప్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ